హాయ్, వెల్కమ్ టు అద్యా మీడియా. వైఎస్ఆర్పి పార్టీ అధికారంలోకి వచ్చినాక జగన్ సుమారు 10 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేశాడని, ఆంధ్రప్రదేశ్ ప్రజలని అప్పుల్లో ముంచేశాడని ప్రతిపక్ష పార్టీలు విమర్శిస్తుంటే, ఇటీవల కేంద్ర ప్రభుత్వం తరపున ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు పార్లమెంట్ ఒక ప్రకటన చేస్తూ కేవలం అంటే ఇక్కడ జగన్ చేసిన అప్పులు తక్కువగా ఉన్నట్టుగా కేవలం 1,70,000 కోట్ల రూపాయల అప్పు మాత్రమే చేశారన్నట్టుగా చెప్తున్నారు. వైఎస్ఆర్ పార్టీ తెలుగుదేశం ప్రభుత్వం కన్నా తక్కువ చేశామని ఒక విధానాన్ని ముందు తీసుకొస్తున్నారు. అసలు ఈ విధానంలో అసలు అప్పులు ఎవరు చేశారు, ఈ అప్పులో నిజం ఎంత, అబద్ధం ఎంత, దీని గురించి మనతో ఉన్నటువంటి ఇమ్మడి రామారావు గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. నమస్తే అండి సార్, ఇక్కడ కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా ప్రకటించింది. అంటే 2019లో అంటే చంద్రబాబు నాయుడు పీరియడ్ వరకు 2,40,000 సుమారు కోట్ల అప్పు జరిగింది. ఆ తర్వాత జగన్ వచ్చిన తర్వాత రేపు 2023 సంవత్సరం ముగింపు వరకు వచ్చేసరికి అంచనా వేసింది 4,44,000 కోట్ల రూపాయలు. సో ఇక్కడ అంటే వెరసి ఏంటంటే జగన్ చేసింది 1,70,000 కోట్ల రూపాయల అప్పు మాత్రమే. అంటే చంద్రబాబు కన్నా తక్కువ చేశామని వాళ్ళు ఏదో క్రెడిట్ చేసుకుంటున్నారు. మరి ఇక్కడ ప్రతిపక్షాలు విమర్శించింది మాత్రం 10 లక్షల కోట్లు. మరి వైఎస్ఆర్పీ పాత్ర మాత్రం ఇప్పుడు కేంద్ర ప్రకటనతో కొంచెం పాజిటివ్గా ఉన్నట్టుగా అనిపిస్తుంది. మీరేమంటారు? అంటే ఇక్కడ స్టిల్ ఐ హ్యావ్ సమ్ డౌట్ అండి. నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో ప్రకటించింది. ప్రకటించమంటే ఎవరు ప్రకటించమంటే ప్రకటిస్తారు? అంతే ప్రైమ్ మినిస్టర్ తాలూకు కనుసన్నల్లోనే కదా ఉంటాం. ఎవరన్నా సభ్యుడు ఔత్సాహికంగా ప్రశ్న అడిగినా అందువల్ల ఇది కేవలం వాంటెడ్గా ఇప్పుడు ప్రభుత్వం తన ఉనికిని కోల్పోయేటువంటి దుర్భరమైన పరిస్థితి ఏర్పడిందండి. ఎందుకంటే ఆల్మోస్ట్ జగన్మోహన్ రెడ్డి గారి తాలూకు కనుసన్నల్లో కేంద్ర ప్రభుత్వం నడుస్తుందా అనేటువంటి ఒక అపప్రద అయితే ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయమంటే అది చేస్తున్నారు, అరెస్ట్ చేయమంటే అరెస్ట్ చేస్తున్నారు, వదిలేయమంటే వదిలేస్తున్నారు. అదిగో లేదు అరెస్ట్ లేదు, కేసు పూసిపోయిందంటే పూర్తి క్లియరెన్స్ ఇచ్చేస్తున్నారు. ఏమిటో నాకు అర్థం అవట్లేదు అన్నమాట. అందువల్ల ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అప్పు చేయలేదంటే జనం నమ్మరండి. అప్పు చేయకపోతే ఈ పథకాల డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? అప్పు చేయలేదంటే ఈ 3 నెలల్లోనే 25,000 కోట్ల అప్పు అని వీళ్ళు చెప్తున్నారు. మరి 25,000 కోట్ల అప్పు చేయలేదా? మరి నిన్నగాక మొన్న ఒక 800 కోట్లు పై చిరుకు లోన్ శాంక్షన్ చేశారు. అంటే జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు ఏ అమౌంట్ ఏ మొత్తాన్ని అప్పు రూపంలో ఇవ్వమని చెప్పి కోరుకుంటున్నాడో ఆ మొత్తాన్ని అప్పు రూపంలో ఇస్తున్నారు కదా. దానికి ఏంటంటే ఆ వివరాలు జనంలోకి వెళ్ళి అర్థమయ్యే రీతిలో మన ఎవరు ఈయన నిర్మలా సీతారామన్ పార్లమెంటేరియన్స్ అందరూ చెప్తున్నారు కదా. మరి ఇక్కడ ఎవరు కల్ప్రిట్ అంటే ఎవరు అబద్ధం ఆడుతున్నట్టు? జగన్మోహన్ రెడ్డా, లేకపోతే నిర్మలా సీతారామన్నా, లేకపోతే కేంద్ర ప్రభుత్వమా, లేకపోతే వైసీపీ ప్రభుత్వమా, లేదా తెలుగుదేశం పార్టీ? ఇది నిజాలు నిగ్గు తేల్చాలండి. ఇలాంటప్పుడే నాకు ఎవరు చంద్రబాబు నాయుడు మీద ఒక విధమైన అక్కసు బయలుదేరుతుంది. సరిగ్గా సందర్భం వచ్చింది కదా. నిన్నటి వరకు 9 లక్షల కోట్ల అప్పని నువ్వు గొంతు చించుకున్నావే, గుండె బాదుకున్నావే. ఈరోజు ఎందుకు నువ్వు స్టాటిస్టికల్ ఆర్డర్ ఇవ్వడం బయటపెట్టవు? ఎస్, నో, రాంగు. కేవలం జనాలు మభ్యపెట్టడం కోసం నిర్మలా సీతారామన్ ఆ విధంగా అప్పు అని చెప్తుంది. కానీ నా లెక్కగా అంత అప్పు కాదు, ఇంత అప్పు ఉంది. 10 లక్షలు కాదు, 9 లక్షలు కాదు, 8 లక్షలు, 7 లక్షలు ఇది చెప్పాలిగా. వాళ్ళు 2 లక్షలు అంటున్నారు. 2 లక్షలు కూడా చెప్పట్టు, 2 లక్షలు కూడా చెప్పట్లేదు. 1,40,000 కోట్లు అని ఇది చెప్తున్నారు. దానికి ఏదో ఫిగర్ ఇవ్వాలి కదా. వాళ్ళ తాలూకు లెక్కలేమని చెప్పాలి కదా. లెక్కలు చెప్పకుండా కేవలం మీరు చెప్పిందే కరెక్ట్ అని ఉన్నట్టయితే ఎంతవరకు వీళ్ళు మాట్లాడుతున్న మాటలు అబద్ధాలు కింద లెక్కే కదా. ఈ విషయం ఒకసారి పునరాలోచించుకోవాల్సిన అవసరం వస్తుందన్నమాట. ఎందుకంటే నోటుకు వచ్చినట్టు మాట ఎప్పుడు ఏ మాట మాట్లాడాలో దానికి అసలు అద్దు అదుపు లేకుండా మాట్లాడుతున్నట్టయితే ప్రజలకి ఒక విధమైనటువంటి ఆవేగింపు కలుగుతుందన్నమాట. వీళ్ళు అబద్ధాలు ఆడుతున్నారు, జనాలు మోసం చేస్తున్నారు, జనాల్ని మభ్య పెడుతున్నారు
ఈ పార్టీకి మనం ఎందుకు ఓటేయాలి, కేవలం వాళ్ళకు అనుకూలంగా వాళ్ళు ప్రచారం చేసుకుంటున్నారు కానీ ఇందులో నిజాలు లేవు అనేటువంటి ఇదంతా ఫేక్ మాటలు మాట్లాడుతున్నారనే విషయం ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద ఉన్నా, లేకపోతే తెలుగుదేశం వాళ్ళ మీద ఉన్నా సరే ఆ క్రెడిబిలిటీ మిస్ అయిపోతాం కదా. అందువల్ల అది ఆలోచించుకోవాలంటారన్నమాట. ఈ వైఎస్ఆర్సీపీ కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ వాళ్ళకున్న క్రెడిబిలిటీని మిస్ అవ్వకూడదు నా ఉద్దేశం. సార్, అయితే ఇప్పుడు ఏ పార్టీ అయితేనేమి తెలుగుదేశం ప్రభుత్వం 2 లక్షల చిల్లర కోట్లు అప్పు చేసింది. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు 1,70,000 చిలుకు చేశారంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న అప్పుల విషయంలో అప్పుడు అమరావతి నిర్మాణ విషయంలో కానీ ఇతరత్ర నిర్మాణాత్మకంగా విజన్ కనపడుతుంది. మరి జగన్ గారు వచ్చిన తర్వాత చేసిన ఈ అప్పుల్లో ఏ రూపంలో చేశారని అంటే ఏమైనా చెప్పగలుగుతారా? అదేనండి, ఎందుకంటే మీరు పోలవరం ప్రాజెక్టు ఇంకేం కదా, అదే మీరు 1,40,000 కోట్లు కాదండి, 1,00,000 కోట్లు అప్పు చేశారనుకోండి. దేనికి చేశారు? ఏం డెవలప్ చేశారు? ఏ పరిశ్రమలు తీసుకొచ్చారు? పోలవరం కట్టారా? బ్యారేజ్ ఏమైనా కట్టారా? విద్యుత్ మీద ఏమైనా కొనుగోలు చేశారా? రోడ్లు అధ్వానంగా మారినాయి. రోడ్డు చూస్తే రోడ్లు అధ్వానంగా మారాయి. మరి రోడ్లు ఏమైనా ఇంప్రూవ్మెంట్ చేశారా? రిపేర్లు మరమ్మతులు చేశారా? ఏది క్రియాశూన్యం అప్పుడు మాత్రం అయిపోయి అంటే జనాలు ఏ విధంగా అర్థం చేసుకోవాలి వీటిని? జనాలు క్వశ్చన్ చేస్తుంది, దానికి మీ దగ్గర సమాధానం ఉందా? జనం ప్రశ్నిస్తారు. ఈ రాజకీయ నేపథ్యంలో వాళ్ళు ఆ క్యాపిటల్ని మార్చడము, అది చూసి శ్రద్ధ ప్రజల మీద పెట్టకపోయేసరికి ఇప్పటికీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిగ్గా లేక ఈ రోజు కూడా వైద్య అవసరాలకి మళ్ళీ హైదరాబాద్కి రావడం, లేదా అటు పక్క నుంచి బెంగళూరుకు వెళ్ళడం, వైద్య అవసరాలకి విద్యా అవసరాలు కూడా వెళ్తుంది. ఈ నిర్మాణాత్మకంగా వీటి మీద ఏమైనా ఖర్చు పెట్టి ఉండవచ్చు అంటారా? మీరు ఏమన్నా పెడితే ఈ పరిస్థితి ఉంటుందా? ఏదండి, విద్యా వైద్యం మీద ఖర్చు పెట్టలేదు కదా. పెట్టుంటే ఇప్పుడు ఈ రోజుకు మరి బెంగళూరుకు కానీ హైదరాబాద్కి వచ్చే పరిస్థితి ఉండదు కదా. ఇతను ఏ విధంగా ఖర్చు పెట్టారంటారు మీరు? అది వీరికి ఖర్చు పెట్టిన దానికి సరైనటువంటి దాఖలాలు లేవండి. దేనికి ఖర్చు పెట్టారో వాళ్ళు శ్వేతపత్రం రిలీజ్ చేయరు కదా. శ్వేతపత్రం లేదు కదా, సరికదా. మొత్తం అంతా నిరంకుశత్వంగా ఉంది. వాళ్ళు ఆడింది ఆట, పాడింది పాట. ఇప్పుడు వాళ్ళు వై 150 మస్ట్ గెట్ 175 అంటున్నారు కదా. వై నాట్ 175 అంటున్నారు కదా. అంటే వీళ్ళు మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారు. ఆ విధంగా జనాలు మోసం చేస్తున్నారు. ఆ విధంగానే జనాలు కూడా ఒక అడుగు వెనక్కి వెళ్తున్నారు అన్నమాట తెలుగుదేశం పార్టీ వాళ్ళు. ఇదంతా మైండ్ గేమ్ ఆడుతున్నారండి. మైండ్ గేమ్తో వాళ్ళు మళ్ళీ ఎన్నికల్లో దిగాలనే ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి మాత్రం పెద్ద మైండ్ గేమ్ ఆడుతున్నాడండి. వాస్తవానికి ప్రజల్లోంచి ఒక వాదన ముందుకు వస్తుంది సార్. అవును, ఈ ప్రభుత్వాలు చేసే అప్పులు ఆ ప్రభుత్వ కాలంలో తీర్చాలి, లేదా ఆ పార్టీలు తీర్చాలి, లేదా వాళ్ళనే రెస్పాన్సిబిలిటీ చేయాలని అంటుంటారు. ఇది ఎంతవరకు సమంజసం? ఇది అవుతుందా? అవుతుందండి. ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వం చేసే అప్పుకి ఆ తర్వాత వచ్చే ప్రభుత్వం జవాబుదారు అవుతుందండి. లేదా ఈ ప్రభుత్వం ఉన్నా సరే ఈ ప్రభుత్వం వాళ్ళు చేసిన అప్పులకి వీళ్ళు జవాబుదారులు కారు కదా, సరే కదా. నెక్స్ట్ మళ్ళీ ప్రభుత్వం వాళ్ళే వచ్చినప్పుడు ఇంకా తప్పు చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుందండి. అప్పులు చేసుకుంటూ పోవడం తప్ప అప్పులు తీర్చే ప్రసక్తి ఎవరికి ఉండదండి. రన్నింగ్ ఇన్కమ్ ఉన్న వాళ్ళకి ఏమి ఉండదండి. ఒక దశ దాటిన తర్వాత అప్పుల వడ్డీలు చెల్లించడం కోసం మళ్ళీ అప్పు చేయాలండి. అందువల్ల అప్పులు అనేవి మీ చేతుల్లో ఉండవు, మీ కంట్రోల్లో ఉండవు. తర్వాత ఏమో అప్పుడు ఎప్పుడైతే మీకు తలకు మించిన బరువు అయిపోయిందో, ఏదో అది జాతీయ సంపద, ఆ రాష్ట్రానికి సంబంధించిన జాతీయ సంపదని అమ్ముకోవాల్సిన అవసరం వస్తుందండి. మళ్ళీ నెక్స్ట్గా క్రియాశూన్యం అండి. ఆంధ్రప్రదేశ్కి ఏం మిగిలింది అంటే అప్పుడు మాత్రమే మిగులుతాయండి. ఓకే సార్, థ్యాంక్ యూ అమ్మా.